ఇక్కడనేమో పేద పిల్లల ఎగ్జామ్స్ ఉంటే కూడా ఇల్లు కొట్టిరా. ఖమ్మంలో ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా ఇల్లు కూడా కొట్టావు నువ్వు. మరి హైదరాబాద్ లో ఎఫ్టీఎల్ లో ఉన్నది ఫాతిమా కాలేజ్. ఫాతిమా కాలేజ్ ఎంఏఎం పార్టీకి సంబంధించిన కాలేజు. ఫాతిమా కాలేజ్ ఉన్నది, బఫర్ జోన్ లో ఉంది, అది ఎఫ్టీఎల్ లో ఉన్నది. ఎఫ్టీఎల్ ఉంటే ఆ రోజు చెప్పినా నేను, అరే దాన్ని ఎందుకు కూల్చేసావంటే దానిలో విద్యార్థుల గట ఎగ్జామ్స్ ఉన్నాయట, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందట, అందుకే ఫాతిమా కాలేజ్ కూల్చారట. బా ఏం ప్రేమ ముఖ్యమంత్రి గారికి. హ్యాట్స్ ఆఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాట్స్ ఆఫ్. నీకు హిందూ పేదోళ్ళ చదువులు ముఖ్యం కాదు. నీకు పేదోళ్ళు కలెక్టర్ కావద్దు, ఐపీఎస్ కావద్దు, ఇంజనీర్లు కావద్దు, డాక్టర్లు కావద్దు. ఫాతిమా కాలేజీలో చదువుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పెద్దలు కావాలి. ఇబ్బంది కావచ్చు, కానీ వివక్షత అయింది అంటున్నా నేను. ఎఫ్టీఏలో ఉన్న ఫాతిమా కాలేజీ కూర్చోడానికేమో వాళ్ళ ఎగ్జామ్స్ నీకు అడ్డొచ్చినాయి. ఇవాళ ఖమ్మంలో పేదోళ్ళు వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగండి అంటే కూడా బుల్డోజర్లు పెట్టి కూల్చినవు. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళ పరీక్షల పరిస్థితి ఏంది? వాళ్ళ విద్యార్థుల భవిష్యత్ ఏంది? ఇది గొప్పతనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇది కూల్చివేత ప్రభుత్వం. ఏడమైనా మరి ముఖ్యమంత్రి గారికి ఒక ఎస్బీ ఉన్నది, మరి కింది స్థాయి నివేదికలు వస్తున్నాయా వస్తలేవా? అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బరిదెగించి మాకు ప్రజా ఉపయోగం అవసరం లేదు, ప్రజలు తిట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, ప్రజలు వ్యతిరేకించినా మాకు ఇబ్బంది లేదు, కానీ మాకల్లా మేము పొట్టు పైసలు చంపాలి, మా ఆదాయం పెంచుకోవాలి, పేదోళ్ళ ఇల్లు కూల్చాలి, కాస్ట్లీ ల్యాండ్ అని అభివృద్ధి పేరుతోని ఆక్రమించుకోవాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలి, జల్సాలు చేయాలి, పేదోళ్ళ బతుకులు మాకు అవసరం లేదు. ఇదే ఇంద్రమ్మ రాజ్యం.